వాళ్ళందరికీ, ఇండియాలో ఉన్న వాళ్ళందరికీ, అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ దీపావళి. ఈరోజు మేము బట్టలు కొనుక్కుందామని, మేమంటే మా ఆయనకి మా ఇద్దరు పిల్లలకి బట్టలు కొందామని ఓల్డ్ నావీ వచ్చామండి. ఓల్డ్ నావీకి ఎప్పుడు కూడా ఓల్డ్ నావీలో మేము ఎంతో, వాళ్ళు చాలా బాగా మాకు ఇస్తారు. ఏంటంటే డిస్కౌంట్లు చాలా ఉంటాయి, కూపాన్స్ డిస్కౌంట్లు ఓల్డ్ నావీలో. కానీ క్లాత్స్ మటుకు సూపర్ ఫైన్గా ఉంటుంది, టీషర్ట్స్. అందుకే ఇక్కడికి వచ్చాము. టీషర్ట్స్ తీసుకుందామని షార్ట్స్, టీషర్ట్స్, ప్యాంట్లు తీసుకుందామని మా హస్బెండ్కి మా ఇద్దరు పిల్లలకి ఇక్కడికి వచ్చాము. ఓల్డ్ నావీకి వచ్చాం. ఇక్కడ చాలా బాగుంటాయి, క్లాత్స్ చాలా బాగుంటుంది, అందుకని ఇక్కడికి వచ్చాం అనమాట. ఈ ఓల్డ్ నావీ లోపలికి వెళ్ళి షోరూమ్ లోపల తీనేవారు అనుకుంటా అండి వీడియోస్, అందుకు లోపలికి వెళ్ళిన తర్వాత మేము తీసేసుకుని వచ్చి మళ్ళీ సబ్జీ మండికి వెళ్ళి అక్కడ కొన్ని సామాన్ తీసుకోవాలి. ఉప్పు, ఈవేళ ఏంటిది ఇది కదా ధనత్రయోదశి అంటారు కదా, ఈవేళ ఏదైనా కొనాలి, బంగారం కొనాలంటారు. కానీ ఇప్పుడు బంగారం కొనలేము కానీ అండి, మేము సాల్ట్ కొంటాం. మహాలక్ష్మి అమ్మవారి స్వరూపం అంటే సాల్ట్, అందుకని సాల్ట్ కొంటాము. సాల్ట్ మన చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారు, బంగారం అసలు కొనొద్దు ధనత్రయోదశి నాడు. అది కాక మన జిఎస్ఎం వారు కూడా ఏం చెప్పారంటే, ధనత్రయోదశి నాడు బంగారం కొని ఎవరికైనా దానం చేయాలంటే ఏది కొంటే అది డెవలప్ అవుతుంది. మనం ఏం కావాలి, మనం ఈ జన్మతోటి మళ్ళీ ఇంకో జన్మ లేకుండా స్వామివారి సన్నిధికి చేరుకోవాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు స్వామివారిని తలుచుకుంటాం. రామ రామ అనో, శ్రీమన్నారాయణనో, లేకపోతే ఓం నమ శివాయ, ఏదో ఒకటి. ఇవన్నీ యంగ్స్టర్స్కి అవసరం లేదు, యంగ్స్టర్కి అవసరం లేదు. యంగ్ అయినా ఓల్డ్ అయినా ఎవరు నోబడీ ఈజ్ పర్మనెంట్ హియర్. ఒక దేవుడు ఒక్కడే పర్మనెంట్. అదే సినిమాలో చెప్పినట్టు దేవుడు ఒక్కడే ఇక్కడ ఎప్పటికీ ఉండేది. మిగతా అందరూ ఏం కొనాలంటే దేవుడా 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 అంటే రామ రామ కృష్ణ కృష్ణ అని వాళ్ళ ఛానల్లో ఉండిపోవాలి మాస్టర్ వాళ్ళ దగ్గర. అప్పుడే ఇంకా డెవలప్ అవుతుంది. అంతే. అది బంగారం కొంటే బంగారం పెరుగుతుంది. భాగవతం ఏం చెప్తాడు, బంగారం అది పాపాన్ని కలిని అట్రాక్ట్ చేస్తుంది. అందుకని చాలామంది వైష్ణవులు కానీ శైవులు కానీ దేవుడా దేవుడా అని ఏడ్చేటోళ్ళు బంగారం కొనరు, బంగారం వేసుకోరు, ధరించరు. ఎందుకంటే బంగారం అట్రాక్ట్స్ కలి. సో వీ హ్యావ్ టు బి అవే ఫ్రమ్ కలి అండ్ గో టు. కలి అంటే ఏంటి మరి? కలి అంటే తప్పులు చేస్తా, కలియుగం. సో కలియుగం అంటే తప్పులు పాపాలు చేపిస్తుంది. మనము తప్పులు పాపాలు చేసి మళ్ళీ ఇక్కడ పునరపమరణం అనే బదులు ఈ జన్మతోటి ఆఖరి చేసుకుని ఆ శ్రీమన్నారాయణ పాదసన్నిధికి చేరాలి అని అన్న భావన ఉంటే ధనత్రయోదశి నాడు దేవుణ్ణి గురించి దేవుణ్ణి కొంటాం. మనం దేవుడిని కొంటాం అంటే దేవుణ్ణి ధ్యానించుకోవటము, దేవుడా దేవుడా అని దేవుడి గురించి ఆలోచన చేయటం, అంతే. అంతేగాని బంగారం కొను అని టీవీలో సాల్ట్ కొనొచ్చు కదా. సాల్ట్ కొనొచ్చు, అది తినే వస్తువు అంతే. ఇక మహాలక్ష్మి అమ్మ స్వరూపం అంటారు సాల్ట్, అది కొంటారు, అది కొనొచ్చు. అంటే అది నా ఉద్దేశం తెలియదు. అది కొన్ని ప్రమిదలు కూడా కొనాలి సబ్జీ మండికి వెళ్ళి, అయిన తర్వాత షాపింగ్ అయిన తర్వాత ప్రమిదలు కొనాలి. ఉప్పు కొంటా అంటే ఉప్పు అమ్ముకునే వాళ్ళు ఇదివరకు వాళ్ళకి అదే దేవుడు కాబట్టి ఉప్పుని దేవుడు అని చెప్పుంటారు వాళ్ళు. అది బంగారం అమ్ముకునే వాళ్ళు బంగారం దేవుడు అని చెప్తారు. ఎందుకంటే అది వాళ్ళకి అదే దేవుడు. అది సంగతి. అందుకని అది ఇప్పుడు షాపింగ్కి వెళ్ళి మళ్ళీ సబ్జీ మండికి వెళ్ళి తీసుకుని ఇంకా దీపావళి ప్రిపరేషన్ చేసుకోవాలండి ఇంటికి వెళ్ళి మేము. అది అందుకని సంగతి. భాగవతం ప్రకారం బంగారం కొనటం లేదు, బంగారం ధరించద్దు, వేసుకోవద్దు. అంటే దాని మీద వ్యామోహం మోసు ఉండద్దు బంగారం మీద. అది ఓకే. ఎంజాయ్. హ్యాపీ దీపావళి, హ్యాపీ దీపావళి, హ్యాపీ నరక చతుర్థి, హ్యాపీ ధనత్రయోదశి, హ్యాపీ శ్రీ విష్ణు పాద సన్నిధి. హ్యాపీ దీపావళి. ఎంజాయ్. బాయ్. సీ యూ.